ఒక తరం నిర్లక్ష్యం చేశాం. చిన్నపిల్లలకి సండే స్కూలు చిన్ననాటి నుంచి దేవుని వాక్యం నేర్పడం. దేవుని పిల్లల సండే స్కూల్ పెట్టండి, మా పిల్లల్ని వాక్యంలోకి నడిపించడానికి తల్లిదండ్రులు లేరు. ఆడుకోరా గోళీలాట, ఆడుకోరా పొలాల్లోకి వెళ్ళి ఆడుకోరా, ఫ్రీ ఫైర్లు ఆడుకోరా, నీ ఇష్టం పేకాటలు ఆడుకోరా అని పిల్లలకి ప్రేరేపించి దొంగోడెంబడి తిరుగు, మోసగాడెంబడి తిరుగు, సినిమాలు ఆడుకునేవాడు సినిమాలు చూసే వాళ్ళ చుట్టూ తిరుగురా అని పేరెంట్స్ తల్లిదండ్రులు వాళ్ళ సపోర్ట్ చేస్తున్నారు. దేవుని సన్నిధికి వస్తే వాళ్ళు బాగుపడతారని ఇంకిత జ్ఞానం కూడా పేరెంట్స్ దగ్గర లేకుండా మీ పిల్లలు మోసగాళ్ళంబడి తిరుగుతుంటే దర్జాగా వామ్మ ఆడంటే మనకి వాడు మాటినేవాడు కాదు, వదిలేస్తున్నావు కానీ రేపు వాడు బికారుడు అవుతాడు. యూట్యూబ్లో ఒక వీడియో ఒకటి ఉంది. దేని బిడ్డలారా, పిల్లలు స్కూల్ నుంచి బ్యాగులు వేసుకొని స్కూల్ నుంచి పారిపోతారు. మళ్ళీ తీసాడు వాడు ఒక్క నిమిషం అయినా సరే. స్కూల్ నుంచి పారిపోతారు. అమ్మ మాస్టర్లు భయంకరంగా కొడుతున్నారు, ఈ చదువులు మనం ఎక్కడ చదువుకుంటామని. తల్లిదండ్రులకు అట్ట పారిపోయినా ఇష్టమే. వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత, పారిపోయిన వాళ్ళంతా పెద్దోళ్ళు అయిన తర్వాత ఏం చేస్తున్నారు, రిక్షాలు దుక్కుతున్నారు. ఏం దుక్కుతున్నారు? చదువు లేనాడు ఏం చేయాలండి? సొన్న పని చేసుకోవాలి, పెయింట్ పని చేసుకోవాలి. అంటే నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడలే. చదువు లేనివాడు ఏం చేస్తాడండి? దొంగతనాలకు అలవాటు అవుతాడు, లేనిపోయిన వ్యసనాలకు అలవాటు అయిపోతాడు. చదువు లేనివాడు, భయం లేని పిల్లవాడు వాడికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాడు. అందుకే బైబిల్ అంటుంది, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పండి. చిన్నప్పుడే వాక్యంలో పిల్లల్ని పెంచాలి. చిన్నప్పుడే వాక్యంలో పిల్లల్ని సండే స్కూల్కి, యవనస్తుల కూటాలకి మీ పిల్లల్ని అలవాటు చేయాలి. వాడు మేము చెప్పితే వినేవాడు కాదండి. చివరికి వాడు దేశదిమ్మరైపోయిన తర్వాత నీకు దొరకను కూడా దొరకరాడు. నీ సంతతి మీద నా ఆత్మను, నీ సంతతికి దేవుని ఆత్మ అవసరం. దేవుడు అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, నేను కుమ్మరిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవికమైన విధానం అవసరం. దైవికమైన విధానం పిల్లలకు అవసరం. వారు దీవించబడాలి. దేవుని ఆత్మచేత నింపబడితే దైవిక క్రమంలో వారు నడిపించబడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి చాలా అబద్ధం పాడుతున్నాం పాటలు. అక్కడి నుంచి వచ్చాము. పెద్ద కొడుకుని ఇచ్చావా? ఇచ్చారా? హన్నాలాగా ఇచ్చారా? ఇవ్వం మనం. ఏమి ఇవ్వం కానీ పాడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పాటలు ఎలా ఉంటాయంటే వేటగాడి పాటలు ఎలా ఉంటాయి. అంటే వేటగాడు అంటే సినిమా కదండు. వేటగాడు అంటే ఒక తల్లి పక్షి పిల్లలకి ఓ పాట నేర్పిందాం. ఏమని? మాయ్ జాగ్రత్త వినండి. వేటగాడు వస్తాడు, ఆహారం వేస్తాడు, వల బన్నుతాడు. మీరు కనుక కళ్ళు మూసుకొని వెళ్ళి ఆహారం కోసం వెళ్ళి తొందరపడ్డారా, వేటగాని వలలో చిక్కుకుంటారు. జాగ్రత్త అని దాన్ని ఒక చక్కగా పాటలాగా రాసి వాటికి పిల్లలకి నేర్పుతుంది. వేటగాడు జాగ్రత్త, ఆహారం వేస్తాడు, తొందరపడొద్దు, ఆ ఆహారం కింద వల ఉంటుంది, మీ జీవితాలను వాడు చిక్కించుకుంటాడు, వాడికి మీరు ఆహారం అయిపోతారని తల్లి రోజు ఒక పాఠంలాగా బోధిస్తుంటే ఈ పిల్లలు ఆ పాటలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించకపోగా ఇవి పాట నేర్చుకున్నాయి. ఏమని? వేటగాడు వస్తాడు, ఆహారం వేస్తాడు, దాని కింద వల ఉంటుంది, వలలో చిక్కుంటాం, వాడికి ఆహారం అయిపోతాం. మీరు కూడా పాడండి. నేను పాట పాడలేదు, చెప్పాను. చెప్పండి మీరు కూడా. తల్లి రోజు చెబుతుంది, నేను మీకు ఆహారం తీసుకొస్తాను, జాగ్రత్త. ఈలోగా మీరు బయటకు వచ్చి చూసినప్పుడు వేటగాడు ఆహారం వేస్తాడు, దాని కింద వల ఉంటుంది, మీరు ఆహారం కోసం తొందరపడి వెళితే ఆ వలలో చిక్కుంటారు, వాడికి ఆహారం అయిపోతారు, జాగ్రత్త కుమారులారా అని రోజు చెబుతుంటే పాట నేర్చుకున్నారు వాళ్ళు. పాటలో ఉన్నటువంటి భావానికి లోబడలేదు. ఇక ఈ పిల్లలందరూ కలిసి తల్లి ఆహారం కోసం బయటకు వెళ్ళిపోయింది. పిల్లలందరూ కలిసి మాట్లాడుకుంటా పాట పాడుకుంటా వెళుతున్నాయి. ఏం పాట పాడుతున్నాయి? వేటగాడు మన పాటలు కూడా అంతే. వల వేస్తాడు, చిక్కించుకుంటాడు, ఆహారంగా మార్చుకుంటాడు, జాగ్రత్త. పాట పాడుతున్నాయి. ఒక పక్షి చూసింది. దేని వైపు?
వేటగాడప్పటికి అక్కడ ఆహారం గింజలు వేశాడు. ఒకడు చూసింది, వేటగాడు వస్తాడు అంటుంది. వెనకమాలి కూడా వేటగాడు వస్తాడు అనుకుంటే మెల్లిగా ఎగురుకుంటా ఆహారం దగ్గరికి వెళ్ళి పొడుచుకొని తింటుంది. టకా టకా టకా. వాడు వల లాగాడు. తల్లి ఏడుస్తుంది. వచ్చిన తర్వాత గూటిలో పిల్లలు లేవు. తల్లి ఏడుస్తుంది, నేను ఇన్ని రోజులు మీకు పాఠాన్ని నేర్పించాను. వేటగాడు ఇలాంటి వాడు వాడికి మీరు ఆహారం అయిపోతారని ఎన్ని రోజులు చెప్పారు మీకు. పాట అయితే నేర్చుకున్నారు కానీ జీవితానికి దాన్ని అలవర్చుకోలేక. సేమ్ యాజ్ క్రైస్తవ జీవితం కూడా అలాగనే. దేవుని బిడ్డలారా, నేర్చుకుంటానికి దాన్ని అనుసరించడానికి ఇష్టపడలేదు. మంచిది. దేవుని ఆత్మ నీ సంతతి మీద కుమ్మరిస్తానన్నాడు, ధారాళంగా కుమ్మరిస్తానన్నాడు. ఇన్ఫినిటివ్, అనంతంగా దేవుని ఆత్మ నీ మీద, నీ కుటుంబం మీద, నీ సంతతి మీద దేవుడు నింపుతానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు, నీ సంతతిని నేను ఆశీర్వదిస్తా. ఎంత గొప్ప దేవుడు అది. కాబట్టి దేవుడు మీ పిల్లల మీద, మీ కుటుంబం మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. దేవుని ఆత్మ మీద మీరు దేని బిడ్డలను మనసు పెట్టగలిగితే, దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత ఎన్ని గొప్ప కార్యాలు మన అపోస్తుల కార్యాలను చూస్తున్నాం. ఎన్ని అద్భుతాలు చేశారు, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చూశాం. దేవుని ఆత్మ చేత మీ పిల్లలు నింపబడితే అపవాదికి వారి మీద అధికారం ఉండనే. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ కుటుంబంలో సంతోషమేనండి, ఆ కుటుంబంలో సమాధానం, ఆ కుటుంబంలో నెమ్మది, ఆ కుటుంబంలో ఆశీర్వాదం, ఆ కుటుంబంలో లోబడే విధేయత గల మనస్సును దేవుడు ఇస్తాడు. వాళ్ళందరి మీద దేవుని ఆత్మ, దేవుని బిడ్డలు కుమ్మరించబడి ఉంటుంది. కొంతమంది పాపం, కొంతమంది లోకం, ఏదో ఒక్కళ్ళే దేవుణ్ణి ఎరిగిన కుటుంబం లోపల ఉందనుకోండి, ఒక ఇంట్లో ఉన్నారనుకోండి, ఆ ఇంట్లో సమాధానం ఉండదు, ఆ ఇంట్లో దేవుని బిడ్డరా ఐక్యత ఉండదు, ఆ ఇంట్లో ఏముండదంట, నెమ్మది ఉండదు. కారణం ఏంది? ఎవరి మీద దేవుని ఆత్మ లేదు కాబట్టి. దేవుని ఆత్మ ఉంటే నీ కుటుంబంలో అంత పీస్ ఆఫ్ మైండ్, దేవుడు సమాధానం ఇస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని వర్ధలింపజేస్తాడు. ఏ పని తలపెట్టినా అది దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఎందుకని? ఆత్మ ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యాకోబు, నేను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ పిల్లల మీద దేవుడు ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. కాబట్టి మీ పిల్లల మనసుని ఎటువైపు తిప్పాలి? ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. మీ మనసు దేవుని వైపు తిప్పండి, మీ పిల్లల మనస్సును దేవుని వైపు తిప్పండి. దేవుడు అంటున్నాడు, వారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవుని వైపు మీ పిల్లలు తిప్పబడితే అసలు ఆశీర్వాదాలు వేరండి. తల్లిదండ్రులకు నెమ్మది తెలుసా? తల్లిదండ్రులకు సమాధానం, సంతోషం. పిల్లలకు చూడగల వాళ్ళకి అంత గొప్ప సంతోషం. కొంతమంది తల్లిదండ్రులు ఎందుకు ఏడుస్తున్నారు తెలుసా? దేవుని ఆత్మ పిల్లల మీద లేకపోవడం వల్ల, దేవుని వైపు వారి జీవితాన్ని మలచపోవడం వల్ల. చాలామంది ఒక కుటుంబాన్ని గురించి చెప్తాను. దేవుని బిడ్డలారా చూడండి, ఒక్కడే కొడుకు, తల్లి తండ్రి ఇద్దరు ప్రార్థన చేసేవాళ్ళు, ఇద్దరు ప్రార్థన పరులు, చర్చికి వెళ్తారు. ఒక్కడే కొడుకు. వాడిని చూసి ఏడుస్తున్నారు రోజు. ఎందుకు ఏడుస్తున్నారంటే, వాడు 12 సంవత్సరాలు 13 సంవత్సరాల పిల్లోడైనా ప్రియులారా, ఇప్పుడు ఏదో ఫోన్లో పేకాట ఆడే ఒకటి వచ్చింది. వాడు రాత్రి పగలంతా స్కూల్కి వెళ్ళి వస్తాడంట. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట దాకా దాన్ని ఆడుతూనే ఉంటాడు. వీళ్ళమ్మకి వాడంటే బాగా ప్రేమ. వాడిని ఏమనంటే చచ్చిపోతాడేమో, ఏమైనా చేసుకుంటాడేమో అని ఏం మాట్లాడదాం. ఒక్కడే కొడుకు, మంచి లక్ష్యాధికారులు, ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి, ఆస్తిపరులు. ఒక మాటలు చెప్పాలంటే ఇద్దరూ జాబ్ చేసుకుంటూ ఉంటారు, మంచి ప్రార్థనా పరులు. మరి దేవుడు ప్రార్థన ఆలకించలేదా అని అనవాకండి. దేవుని ప్రశ్న ఎప్పుడు వేయకూడదు. మనం అంతటి వాళ్ళం కాదు. మనం వాళ్ళు బాగా భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు పిల్లడి కోసం. కానీ వాడు ఒక చెడు అలవాటు పడిపోయి, వ్యసనానికి అలవాటు పడిపోయాడు. రాత్రి 1 గంట దాకా ఆడుతూనే ఉంటాడంట.
అది ఆడుతూ అలాగ పడుకుంటాడు. వాళ్ళు వాడిని చూసి ఏడుస్తున్నారు. దేవుని వైపు మా బిడ్డ మలచబడాలని ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎక్కడ ప్రార్థనకి వెళ్ళినా కూడా ఏ పాస్ గారు కనపడ్డ ముందు వాళ్ళు చెప్పే అంశం, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, వాడు దీనికి బానిస అయిపోయాడు. వాడు స్కూల్లో కూడా చదువుతున్నాడో లేదో, ఆ స్కూల్లో ఫోన్ ఎలవ్ చేయరు కాబట్టి ఇక వాడు వెళ్ళి నిద్రపోతాడేమో తెలియదు. పిల్లల్ని చూసి ఏడుస్తున్నారు చాలామంది. భవిష్యత్తులు బాగాక, చదువులు లేక, సరైన ఉద్యోగాలు చేయక. దేని పెట్టారు మీరేమో తినకో పిల్లలు చదువుకుంటే బాగుపడతారని, వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారని, మంచి స్టేటస్లో వారు మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటారని, మీరేమో తినకో మీరు కష్టపడి పిల్లలు చదువుతున్నారు. ఒక ఆయన మనం ఆయన కానిస్టేబుల్, కూతురేమో ఐపీఎస్ ఆఫీసర్. తండ్రి కూతురికి సెల్యూట్ కొడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చదువండి. పిల్లలు దేవుని ఆత్మచేత నడిపించబడితే వాళ్ళు ఉన్నతమైన ఉద్యోగాలు, పొజిషన్కి వెళ్తారు. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు పిల్లలను చూడండి, ఇంటర్మీడియట్కే పెద్ద హీరోలు అయిపోతున్నారు. చదవట్లేదు, తల్లిదండ్రులు మోసం చేసే పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఏడిపించే పిల్లలు ప్రియులారా. కానీ యాకోబుతో దేవుడు ఏమంటున్నాడంటే, నీ సంతతి మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తా. దేవుని ఆత్మతో దేవుడు తన పిల్లలు నింపుతాడంట. కాబట్టి నీ పిల్లలు ఎవరు పాడు కాకుండా, నీ పిల్లలు ఎవరు చెదరిపోకుండా, నీ పిల్లలు శత్రువులు పాలు కాకుండా మీ పిల్లల మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. లాస్ట్ మాట ముగించేది ఒక్క నిమిషంలో. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. అంటే దేవుడు ఆశీర్వదించడానికి ఆయన హస్తమును దగ్గరగా ఉంచింది. నీవు ఆశీర్వదించబడాలని, నువ్వు దీవించబడాలి. దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని ఎరిగావు, దేవుని వాక్యాన్ని వెంబడిస్తున్నావు, దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ప్రభువే వాగ్దానం చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. కాబట్టి ఏం చేయాలి? ఆశీర్వాదం తీసుకోవడానికి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి తల వంచాలి, మోకరించాలి. ప్రభువా నన్ను దీవించయ్యా, నా కుటుంబాన్ని, నా పిల్లలను, నా సంతతిని ఆశీర్వదించయ్యా అని నీవు ఆయన దగ్గర మోకరిల్లితే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబును ఆశీర్వదించిన దేవుడు. ఏమీ లేని యాకోబు, ఏమన్నా ఉన్నాయా యాకోబు దగ్గర? దేవునికి స్తోత్రం. ఏమీ లేవు. మేనమామ లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు తన ఒంటి మీద బట్టలు తప్ప ఏమీ లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎట్లా వచ్చాడు? తన అన్న కంటే ఉన్నతమైన సంపద కలిగి వచ్చాడు. తన అన్న అన్నాడు, ఇదిగో నాకు దేవుడు గొప్ప సంపద ఇచ్చాడు కదా అంటే, నీకే కాదు, దేవుడు నన్ను అంతకంతకు రెట్టింపైన ఆశీర్వాదంతో దేవుడు నన్ను నింపాడు. దేవునికి స్తోత్రం. బాధపడొద్దండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నువ్వు లేమి స్థితిలో ఉన్నావేమో ఈరోజు, ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉన్నావు, ఇక నా పరిస్థితి ఇంతేని అనుకుంటావేమో, కానీ దేవుని వాగ్దానం ఏమంటుంది తెలుసా? ఈరోజు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన బాహుగల హస్తాన్ని ఆయన చాపాడు. ఆమె చెప్పండి, అర్థమవుతున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. నాకు ఆశీర్వాదం వద్దండి అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. అందుకు మాత్రం బాగానే అవుతుంది. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, యాకోబును ఆశీర్వదించినట్టుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమీ లేవు దావీదు దగ్గర. ఏమైనా ఉన్నాయా? అన్నం కూడా వేరే వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. ఎవరు పెట్టారు చెప్పండి? యోనాతాను సహాయం, సౌలు కుమారుడు యోనాతాను సహాయం. భోజనం కూడా వేరే వాళ్ళు తీసుకొచ్చి పెట్టారండి. ఎవరూ లేరు, భోజనం కూడా వేరే వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. కానీ లక్షల కోట్ల మందికి భోజనం పెట్టగలిగిన సామర్థ్యం దేవుడు దావీదుకి ఇచ్చి ఆశీర్వదించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమీ లేని స్థితిలో ఉన్నటువంటి పగిలిపోయిన కోడిగుడ్డుని దేని బిడ్డ ఆమ్లెట్ వేసుకొని తిన్నటువంటి దైవజనుడిని కొన్ని కోట్ల మందికి ఆహారం పెట్టే చేతులుగా మార్చాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం.
హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఈరోజు దిగులు పడొద్దు, భయపడొద్దు, ఏ విషయంలో దిగులు చెందొద్దు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ సంతతిని ఆశీర్వదిస్తాడు, ఎండిన భూమి మీద ప్రవాహ జలాన్ని కుమ్మరిస్తాడు. దేవుని బిడ్డలారా, దప్పికొగరిని నీ జీవితానికి ఆయన దాహం తీర్చి నీ ప్రాణాన్ని ఆయన నిలబెడతాడు. ఆ దేవుని దగ్గరకు రండి, దేవుని దగ్గర ప్రార్థించండి. యాకోబును దీవించిన దేవుడా, ఈరోజు నన్ను కూడా దీవించని ప్రార్థన చేయి. ఆయన ఆశీర్వాదము చేత నీ కుటుంబాన్ని నిన్ను దేవుడు నింపుతాడు. అట్టి కృప దేవుడు అందరికి దయచేయను గాక. ఆమేన్.